మన సమాజంలో ఎంతోమంది మంచివాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది ఏ బాధ్యత లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి కొన్ని యథార్థ సంఘటనలు చూసిన తర్వాత నాలో పుట్టిన ఈ ఆలోచనే ఈ నా ప్రాణం. అన్న మీరు చాలా గ్రేట్ అన్న. ఇంటి చేతితో ఇంత పెద్ద ఫ్యామిలీని నడుపుతున్నారు. ఇంకెన్ని రోజులు అన్న, తొందరగా పెళ్లి చేసుకోండి. అప్పుడేం పెళ్ళిరా, ముందు చెల్లి పెళ్ళికి కావాలి, తమ్ముడు జాబ్ సెటిల్ కావాలి, అవన్నీ తర్వాత చూద్దాం, ముందు పని కానీ. అన్న చెప్పడం మర్చిపోయా, రాజన్న బండి రెడీ అయింది, చెక్ చేసి వస్తారా అన్న? ఓకే, వెళ్ళొస్తారా? రా బండి ఇదా ఇదా? అదే అన్న. ఓకే. హెల్ప్ చేద్దామా? ఏమైంది ఏంటో, తర్వాత పోలీస్ కేసులు ఇవి మనం ఎక్కడ పడతాం. పద 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 పద. ఏ ఆప, ఏదైనా చూద్దాం. ఏంది భాయ్ వీడియో తీస్తున్నావు? అంబులెన్స్ ఫోన్ చేయకుండా. మంచి ఎక్స్క్లూజివ్ వీడియో మళ్ళీ మళ్ళీ దొరకదు. రే, మీ అన్నకి యాక్సిడెంట్ అయిందిరా. రే ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చా? నిజం రా, ఇప్పుడే చూసి వచ్చాం. పోదా పదా. అంబులెన్స్ 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 ఆపండి సార్, సార్ ఆపండి సార్. అన్నయ్య ఇక్కడ అంబులెన్స్ డ్రైవరు ఏంటయ్యా ఇంత లేటు? చాలా రక్తం పోయింది. కొంచెం ముందు తీసుకొచ్చుంటే ఏదో ఒకటి చేసి బతికిచ్చేవాడిని. ఏం చేస్తారయ్యా? సార్ అక్కడ అందరూ నుంచొని చూస్తున్నారు కానీ సాయం చేయాలన్న ఆలోచన ఎవరికి లేదు. కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది వీడియోలు తీస్తున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు? ఏమైందయ్యా ఈ జనాలకి? రోజు రోజుకి మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంది. ఇలా అందరూ నాకెందుకు నాకెందుకు అనుకుంటే మన సమాజం ఏదో ఒక రోజు ఒంటరి అయిపోతుంది. అయినా ఈ ఎక్స్క్లూజివ్ వీడియోలు ఏంటయ్యా కొత్తగా? మనిషి ప్రాణం కన్నా వీళ్ళకి ఫోన్లే ఎక్కువయ్యాయా? మేడం 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 ఇప్పుడే యాక్సిడెంట్ అయిన వ్యక్తి మీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు మేడం. ఎక్కడున్నాడు మేడం? మేడం చెప్పండి మేడం. మేడం చెప్పండి మేడం. మేడం చెప్పండి మేడం. చెప్పండి మేడం. చెప్పండి మేడం. డాక్టర్ 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 మా అన్నయ్య డాక్టర్. డాక్టర్ మా అన్నయ్య డాక్టర్. డాక్టర్ మా అన్నయ్య డాక్టర్. అన్నయ్య డాక్టర్. సారీ బాబు, హీ ఈజ్ నో మోర్. ఊరుకోరా, నేను ఒక్కడిని బాగుంటే చాలు, ఎవడెలా చేస్తే నాకెందుకు అనుకుంటున్నారా జనం.
ప్రాణమా నీ విలువెక్కడా, కాలమా సావక తప్పదా, మానవత్వమే మంట కలిసిందా, మనిషి తత్వమే చచ్చిపోయిందా, ప్రాణమంటే విలువ పోయిందా, సాగనంపే కాలమొచ్చిందా, ప్రాణమా నీ విలువెక్కడా, కాలమా సావక తప్పదా. అరే మీ అన్న చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఎవడో వీడియో తీసి ఎక్స్క్లూసివ్ వీడియోని అప్లోడ్ చేశాడ్రా, ఇదిగో చూడు. వీడెవడో కానీ కనపడాలి, చంపేస్తారా వాడిని. అన్న 15 నెంబర్ రెంచివా. ఏరా కాలేజ్ ఫీజు అన్నావుగా, ఇదిగో తీసుకో, ఫీజు కట్టి బాగా చదువుకో. మీరు మా కోసం చాలా కష్టపడుతున్నారన్న. అన్నా మామా, నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైం వచ్చిందిరా. మీ అన్న ప్రాణం కాపాడకుండా వీడియో తీసినోడు ఇటువైపే వస్తున్నాడంట. రాముగాడు కాల్ చేశాడు. రే, ఇవాళ నా పగ తీరపోతుందిరా. వాడి వల్ల నా కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయి నడి రోడ్డు మీద పడిందిరా. వాడికి అదే గతి పట్టాలి. ఒక్క పోటు పొడుస్తాను ఆ కొడుకుని. తప్పుకోరా, నేను వెళ్ళొస్తాను. ఓ షట్, రే రే లేరా. గుడ్. నువ్వు చాలా లక్కీ అయ్యా, అతను టైంకి తీసుకొచ్చాడు. ఓకే, టేక్ రెస్ట్. మామా, నువ్వు చాలా లక్కీరా డాక్టర్ చెప్పినట్టు. నిజంగా నేను చంపడానికి వచ్చినోడే నీ ప్రాణం కాపాడాడు. కొంచెం వింతగా అనిపిస్తుంది కదా, కానీ నిజంరా. నిజమా? షిట్. అమ్మా, షెడ్కి వెళ్ళొస్తా.
ఒక్కసారి మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతారండి? ఒక మనిషి చావు బతుకుల్లో ఉంటే ప్రాణం కాపాడాల్సింది పోయి ఎక్స్క్లూజివ్ వీడియోస్ తీసి ఎంజాయ్ చేసే మీరు ఏం మాట్లాడతారండి? నీ కుటుంబం రోడ్డు మీద పట్టడానికి కారణం నాలాంటి వాళ్ళే అని మాట్లాడతారా? ఎవడలా చేస్తే నాకేం, నేను హ్యాపీగా ఉంటే చాలు అనుకునే ఈ సమాజం గురించి మాట్లాడతారా? మనుషుల్లో రోజు రోజుకి మానవత్వం చచ్చిపోతుంది అనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే సార్. మా అన్న ప్రాణం కాపాడలేదన్న కోపంతో మిమ్మల్ని చంపాలనుకున్నా, కానీ ఆ దేవుడు కూడా మీ సైడే ఉన్నాడు సార్. చంపాలనుకున్న ఈ చేతులతోనే మీ ప్రాణం కాపాడేలా చేశాడు. బ్రతికారు కదా, వెళ్ళండి, వెళ్ళి ఇంకో ఎక్స్క్లూజివ్ వీడియోస్ తీసుకొని ఎంజాయ్ చేయండి. వెళ్ళండి సార్, వెళ్ళండి, వెళ్ళండి సార్, వెళ్ళండి. నన్ను క్షమించలేవా తమ్ముడు? నువ్వు వెళ్ళాల్సింది షెడ్కి కాదు, కాలేజీకి. అది నా జాబ్ తమ్ముడు. అమ్మా, తమ్ముని ఫీజు బీరువాలో పెట్టేసా, కట్టేసేమను. నేను షెడ్కి వెళ్ళొస్తా. తెలిసో తెలియకో చేసిన తప్పుకి ఒక కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఇతను సొంత కుటుంబాన్ని వదిలి ఆ ఇంటి పెద్దన్నయ్యగా మారి బాధ్యత తీసుకున్నాడు. ఇతనిలో కలిగిన ఈ మార్పుని మనందరం ఆహ్వానిద్దాం. మనం సమాజాన్ని ప్రేమిస్తే సమాజం మనల్ని ప్రేమిస్తుంది.